హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో నేనైతే మల్టీగ్రెయిన్ దోశ వేశానండి. కాబట్టి నేనైతే దోశ బ్యాటర్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. దీంట్లోకి ఏమేమి వేశానంటే నేను అన్నీ కూడా ఒక టీ గ్లాస్ కొలత ప్రకారం అయితే తీసుకున్నానండి. దీంట్లోకి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఏమేమి తీసుకున్నానంటే పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు, శనగలు, అదేవిధంగా అలసందలు, మినుములు, తర్వాత వచ్చేసి ఈ సజ్జలు ఉంటే సజ్జలు వేసుకున్నాను. ఇంకా రాగులు కొర్రలు ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే అవి రెండు నాకు అందుబాటులో లేవు కాబట్టి అయితే అవి వాడలేదు. ఇంకొకటి నా దగ్గర ముడి బియ్యం ఉంటే ముడి బియ్యం కూడా యూజ్ చేశానండి. అదేవిధంగా కొన్ని మెంతులు, ఇవన్నీ వేసి ఒక 8 అవర్స్ బాగా 2 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న తర్వాత మనం మళ్ళీ 8 అవర్స్ తర్వాత ఒక 2 సార్లు క్లీన్ చేసుకొని మనమైతే మిక్సీ పట్టుకోవాలన్నమాట. అలా నేను ఈ పప్పులన్నీ మిక్సీ పట్టుకునేటప్పుడు దీంట్లోకి మా పిల్లలతో తినిపించాలని నేనేమేమి వేసానంటే పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఒక 2 క్యారెట్లు, అదేవిధంగా కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా ఆ పిండి మిక్సీ పట్టేటప్పుడు దోశ బ్యాటర్లోకి అయితే వేసి మిక్సీ పట్టేశానండి. అలా పిండి ప్రిపేర్ అయిన తర్వాత పెనం అయితే హీట్ పెట్టుకొని ఈ విధంగా ఉల్లిగడ్డతో నేనైతే ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను. ఎందుకంటే మనకి దోశ అనేది అతుక్కోకుండా వస్తుందన్నమాట ఉల్లిగడ్డతో మనం ఆయిల్ అప్లై చేసుకుంటే. కాబట్టి నేను ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత నేనైతే దోశ బ్యాటర్ అయితే వేయడం జరిగింది. మనకి ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా అయితే వేసుకోవచ్చు అనమాట. పిండి చూడండి బాగా హీట్ ఎక్కిందనమాట పెనం అయితే. కాబట్టి ఈ విధంగా దోశ బ్యాటర్ వేసుకొని మనమైతే రెండు వైపులా ఈ దోశనైతే కాల్చుకోవాలి. ఇలా కాల్చుకునేటప్పుడు నేను కాస్త ఆయిల్ పైన వేసి ఆనియన్స్ అయితే వేయడం జరిగింది. అదేవిధంగా మనం రెగ్యులర్గా తినే నార్మల్ దోశ కంటే కూడా ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొకటి ఏమంటే హెల్దీ కూడా కదా. కాబట్టి ఎప్పుడు రెగ్యులర్గా రైసు తర్వాత మినప్పప్పుతో కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేద్దాము, పిల్లలకి హెల్దీ ఫుడ్ అందిద్దామని చెప్పేసి నేనైతే ఈ విధంగా ట్రై చేశానండి. చూడండి పైన ఆనియన్స్ కూడా వేశాను. ఆనియన్స్ వేసిన తర్వాత కూడా నేను మళ్ళీ రెండో వైపు అయితే కాల్చాను అనమాట దోశ. ఎందుకంటే కాస్త పచ్చిదనం అనేది ఉంటుంది కదా, ఇవన్నీ పప్పులు వాడాం కదా. కాబట్టి రెండు వైపులా ఈ విధంగా కాల్చుకొని వేడి వేడి దోశలోకి పల్లి చట్నీ తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కాబట్టి నేను ఇంకొక దోశ కూడా నేను రెండో వైపు ఎలా తిప్పి వేసాను చూడండి. అస్సలు ఎక్కడ అతుక్కోలేదండి, దోశ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకొకటి నాకైతే చాలా చాలా నచ్చింది అనుకుంటే మా ఆయన కూడా అదే అన్నాడు, రెగ్యులర్గా దోశ తింటే ఏదో లేజీగా ఉంటుంది, ఇది చాలా యాక్టివ్ అనిపిస్తుంది, ఇంకొకటి ఏమంటే డైజెషన్ కూడా ఈజీగా అయిపోయింది అని చెప్పేసి అన్నాడు. మీరు ఒకవేళ ఈ విధంగా చేసుకుంటే మీకు ఏమైనా కొర్రలు అదేవిధంగా రాగులు అందుబాటులో ఉంటే అవి కూడా అయితే మీరు ఈ దోశ బ్యాటర్ ఈ దోశ పప్పుకి కావాల్సిన పప్పులు నానబెట్టేటప్పుడు వేసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా చేశాను, మాకైతే చాలా నచ్చింది. మీరైతే ఏమేమి వేసి మీరు ఇంకా దోశలో వెరైటీస్ చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. ఫైనల్గా మా ఆయన అయితే తిని ఫుల్ కాంప్లిమెంట్ ఇచ్చాడు, నాకైతే హ్యాపీ. మీరు ఏ విధంగా ఉందో మా దోశ నచ్చిందో లేదో నాకైతే కామెంట్ చేయండి. చూడండి మా ఆయన రియాక్షన్ కూడా చాలా నచ్చిందని అయితే చెప్పాడనమాట. బాయ్ ఫ్రెండ్స్.